మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఎటువంటి నొప్పులనైనా వెంటనే రిలీఫ్ నిస్తుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఎందుకంటే ఇవి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కాబట్టి. మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్, క్రీమ్, స్ప్రే మరియు రోల్ ఆన్ ప్రొడక్ట్స్ లో లభిస్తాయి. ఫస్ట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ పైన స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ప్రతి పెయిన్ రిలీఫ్ ఆయిల్ కొనుగోలుపై ఫ్రీ ఐస్ జెల్ ప్యాక్ ఉచితం. అందరికీ నమస్కారం, నేను మీ సుమ. ఆయన సాంగ్స్లోని సెట్స్ అందరినీ ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తూ ఉంటాయి. ఆయన హీరోయిన్స్ని చాలా అందంగా చూపిస్తూ ఉంటారు. ఆయన ఎవరో కాదు, ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. దర్శకేంద్రుడు, ది లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. సో ఈరోజు మనం ఆయన ఆఫీస్కి వచ్చాం. ఒకసారి ఆయన ఆఫీస్కి వెళ్ళేసి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఎంతో గొప్ప గొప్ప మూవీస్కి దర్శకత్వం వహించిన మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం ద్వారా కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? అంటే జనరల్గా నేను సినిమాలు చేసి అవతల సీరియల్స్ కూడా చేసిన తర్వాత జనరల్గా ఈ ఏజ్కి రిటైర్ అవ్వాలి. నాకు రిటైర్ అవ్వటం ఇష్టం లేదన్నమాట. అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్ స్టోరీస్ ఇవన్నీ మ్యూజిక్ ఆల్బమ్స్ రావటం చూసి ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది. మనకు తక్కువ టైంలో కథ చెప్పడం అనేది ఒక కొత్త ప్రక్రియ. అది ఛాలెంజింగ్గా తీసుకుని కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేసి నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్పి వాళ్ళతో కొన్ని కాన్సెప్ట్స్ వినిపించి చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎవరిని అడిగినా కూడా ఇది తప్పకుండా చేస్తే బాగుంటుంది అన్నారు. సో నైస్ ఆఫ్ దెమ్. రాజమౌళి కేరళ వర్క్స్ ఎంఎం స్టార్ట్ చేశాడు అండ్ చిరంజీవి గారేమో ఓపెన్ చేశారు. ఈ ప్రాసెస్లో కొత్త వాళ్ళని పిలవటం, వాళ్ళ ఐడియాలు కూడా తీసుకుని మొదలుపెట్టాను అనమాట. ఈ ఛానల్ ద్వారా మీ డైరెక్షన్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? నేను ఎక్కువ డైరెక్ట్ చేయట్లేదమ్మా. కొంచెం వాళ్ళ ఆలోచనల్ని ముందు విని ఏదైనా కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు నా సలహా ఇస్తూ ఉంటాను అనమాట. ఇట్లా తీస్తే బాగుంటుందని ఆలోచించట్లేదు. ఎందుకంటే నేనే చెప్తే నేను తీసినట్టే ఉంటుంది. అందుకనే వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పినప్పుడు ఇదైతే ఎట్లా తీస్తే బాగుంటుంది, అదైతే అట్లా తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తర్వాత నేను ఇష్టం అనమాట. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సాంగ్లో కూడా కాన్సెప్ట్ మటుకు నేను చెప్పాను అంతే. లిరిక్ వేరే వాళ్ళు రాశారు, మ్యూజిక్ భరత్ చేశాడు, అరుణ్ బాగా ఇన్స్పైర్ అయ్యి చేశాడు. అండ్ సెలక్షన్ ఆఫ్ ఆర్టిస్టులు కూడా చాలా. మొన్న వాళ్ళు కలిసినప్పుడు అడిగాను నేను, శివాణి నిన్ను మోహిత్ అనే అబ్బాయిని, మీకు కాన్సెప్ట్ కానీ మ్యూజిక్ కానీ వినంగానే ఎలా అనిపించింది అంటే, చాలా బాగుందండి. అది వినంగానే ఏదో చిన్నప్పుడు విడిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు కలవటం అనేది కొత్తగా అనిపించింది. సాంగ్తో యాక్ట్ చేయటంతో ఇంకా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారమ్మా. చాలా బాగా చేశారు, ఇద్దరు బాగా చేశారు. సార్ మీ మూవీస్లో సాంగ్స్లోని సెట్స్ ఒక అందమైన లోకంలోకి తీసుకెళ్ళినట్టుగా హీరోయిన్స్ని చాలా అందంగా చూపిస్తారు. సో ఈ ఛానల్ ద్వారా మీ సాంగ్స్ డైరెక్షన్, క్రియేటివిటీ ఇందులో కనిపించబోతుందా సార్ మాకు? నేను చేసినట్టే చేస్తే వాళ్ళ వాల్యూ ఉన్నదమ్మా. బట్ ఇండైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే నన్ను మెప్పించడం కోసం కొంచెం నా స్కీమ్ కొంచెం ఫాలో అవ్వాలని అనిపిస్తుంది. బట్ కండిషన్ మటుకు నేను తీసినట్టు ఉండకూడదు అని మటుకు పెట్టాను. మెయిన్గా డబ్బే ప్రధానంగా కాకుండా కొత్త టాలెంట్కి కూడా మనం అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్ ఇష్యూ అవుతుంది. మెయిన్ ఖాళీ కూర్చుని ఏదో ఒక కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా గ్యాప్ దొరికితే చాలా సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. సెల్ ఫోన్లో కంటెంట్, యూట్యూబ్ కంటెంట్ ఇది ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎక్కువ యూట్యూబ్ కంటెంటే ఎక్కువ చూస్తారు. సో ఆ మీడియం కూడా మనం కవర్ చేయొచ్చు అని ఉద్దేశంతో మొదలుపెట్టాను. మనం పెద్దగా లొకేషన్కి వెళ్ళకపోయినా కూడా ఇక్కడే కూర్చొని మనం మ్యూజిక్ సలహాలు ఇస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తూ చేయటం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నిన్నే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ యాక్ట్ చేసిన వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉంది సాంగ్ అని చెప్పి ఇమీడియట్గా వారానికి ఒకటి చొప్పున కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు చిన్న ఛాన్స్ దొరికితేనే చాలు అని వరంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటిది మీతో కలిసి మీ బ్యానర్లో వర్క్ చేయడం అనేది చాలా గొప్ప వరంలా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఎంతోమందికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మీరు అవకాశాన్ని కల్పించడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? అసలు మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఈ మా ద్వారా ఈ ఛానల్ స్టార్ట్ చేయండి? చాలామంది అడుగుతున్నారు.
అడుగుతున్నారు. తప్పకుండా అందరికీ అవకాశం, అంటే ఎవరు ఏ పర్సనాలిటీ దేనికి సూట్ అవుతుంది అంటే ఒకరిని రెగ్యులర్గా పెట్టుకున్నా కూడా కొంచెం ప్రతి దాంట్లో వీళ్ళే అన్లెస్ దెర్ ఇస్ ఇందులో వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయమ్మా. 6 minutesకే అయిపోయేది, నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేయి. సో అటువంటిప్పుడు ఒకళ్ళే ఫాలో అవుతారు. ఇండివిజువల్ షార్ట్స్ అప్పుడు డిఫరెంట్ హీరో, డిఫరెంట్ హీరోయిన్స్. సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకునే ఇందులో దిగాను. అండ్ ఇట్ ఈస్ కీపింగ్ మీ వెరీ బిజీ. చాలా హ్యాపీగా ప్రతిదీ నేను చేసినవన్నీ మా పిల్లలకి, మా ఫ్రెండ్స్కి అందరూ పంపిస్తూ ఉంటే వాళ్ళ సలహాలు కూడా తీసుకోవటం. వాళ్ళందరూ కూడా ఈ వయసులో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, వీఆర్ హ్యాపీ అని చెప్తున్నారు. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ అండ్ వాంటెడ్. మీరు పరిచయం చేసిన హీరోస్ ఈరోజు పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగారు. సో అది ఆలోచన ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా వాళ్ళు మనం పరిచయం చేయటం వరకే బాధ్యతమ్మా. ఆ బాధ్యతను వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ కొత్త కొత్త సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటూ అభివృద్ధిలోకి వస్తున్నప్పుడు ఒక తండ్రి కొడుకు అభివృద్ధిలోకి వస్తూ ఉంటే ఎంత ఆనందపడతాడో అంత ఆనందంగా ఉంది. అంతేగాని నేను ఇంట్రడ్యూస్ చేశాననే అది బాధ్యతగా తీసుకున్నాను తప్ప ఇదంతా నా గొప్ప అన్న ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి నన్ను ఇంట్రడ్యూస్ చేయటం వరకు బాధ్యత. వాళ్ళ సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ ఇవి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అందుకనే ఆ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు. పాన్ ఇండియా ట్రెండ్ ఒకటి క్రియేట్ అయింది కదా సార్, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మంచిదేనమ్మా. అంటే ఇదివరకు హాలీవుడ్ సినిమాలు మనం చూసేవాళ్ళం, మన సినిమాలు వాళ్ళు చూస్తున్నారు. సో ఇక నుంచి ఏంటంటే ఈ వెబ్ అనేది వచ్చిన తర్వాత కొరియన్ ఫిలిమ్స్, ఈ ఫిలిమ్స్, ఆ ఫిలిమ్స్ కూడా అందరూ చూస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ సైన్. ఈ ఛానల్ స్టార్ట్ చేయడం ద్వారా మీకు రెస్ట్ లేదు అన్నట్టు ఎప్పుడు అనిపించింది సార్? మార్నింగ్ 10 కల్లా వచ్చేస్తాను. ఒక్కో రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్లో మంచిగా ఒక పూట అయిపోతుంది. మధ్యాహ్నం కూడా ఒకటి మ్యూజిక్ కూడా ఇంకోటి అదొక పూట అయిపోతుంది. అలా ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ. అండ్ ఇంట్రాక్షన్ వల్ల అమ్మ ఒక్కొక్కళ్ళు చాలామంది గర్ల్స్ చదువుకున్న తర్వాత కూడా అందులో రావడం లేదు. ఏంటంటే దే వాంట్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్. ఒక పక్కన ఉద్యోగం చేస్తూ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ, ఒక రీల్స్ చేస్తూ, వాళ్ళ ఇది ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్స్ పెట్టడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళని అడిగితే ఎప్పుడైనా సరే ఇంకోటి మీద ఆధారపడకూడదు, మా కాళ్ళ మీద నిలబడాలి మేము, ఆ తర్వాతే పెళ్లి విషయం కానీ ఇంకోటి కానీ. దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ అమ్మా. ఆడవాళ్ళలో ఓన్ ఎంపవర్మెంట్ అంటారే, ఇదివరకంటే చెప్పాల్సి వచ్చేది, ఇప్పుడు మనం ఎవరికి చెప్పవసరం. నువ్వు శుభ్రంగా నీకు చదువు అయిపోయింది, ఇంట్లో పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోకుండా ఈ ఉద్యోగంలోకి వచ్చామంటే నీ మైండ్లో కూడా అది ఉంటుంది. కానీ నాకంటూ ఒక గుర్తింపు రావాలి, ఒక నేను సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండాలి అనేది చాలా గుడ్ సైన్ అమ్మా. నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ రోజుల్లో. నా పెళ్ళైన బిగిన రోజుల్లో చూస్తే మగవాళ్ళే ఆఫీస్కి వెళ్తా కనపడేవాళ్ళు. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర చూసినా ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆడవాళ్ళే కనపడుతున్నారు ఒక్కళ్ళేవాళ్ళు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. అంటే అటువంటి వాళ్ళందరికీ మంచి ప్లాట్ఫామ్ వాళ్ళు. యూ కెన్ డూ ఎనీథింగ్. కుకింగ్ షోస్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, బుక్ రీడింగ్ చెప్పచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ కామన్ మ్యాన్కి తెలియని చెప్పడానికి స్కోప్ ఉన్న ప్లాట్ఫామ్ అది. ఎందుకంటే ఒక సీరియల్ చూడాలంటే ఒక 20 నిమిషాలు గంట చూడాలి, ఇంటికి వెళ్ళాలి. ఇది బస్సు వెళ్తూ కూడా గబుక్కుని అవుతున్నది చూస్తే. సో మనిషికి ఆనందాన్ని ఇచ్చే ఏకైక సాధనం యూట్యూబ్ ఛానల్. అంటే చేతిలోనే ఉంటుంది కదా, టీవీ ఆన్ చేసి ఇది చేసి ఛానల్ మార్చి లేకుండా ఎక్కడికి వెళ్ళినా మనం వెంటే వస్తుంది. సో అరిచేతిలో స్వర్గం అంటారు. అలా ప్రపంచాన్ని ఎక్కడికి వెళ్ళాలన్నా, ప్రపంచంలో ఏ విషయం తెలుసుకోవాల్సిన ఎవరిని అడగవసల. అరిస్టాటిల్ గురించి మాట్లాడాలన్నా, శ్రీకృష్ణుడి గురించి మాట్లాడాలన్నా, ఎనీథింగ్ జస్ట్ నాకు ఫోన్ ఉంటుంది కానీ వస్తే మాట్లాడటం తప్ప మిగతా ఏం తెలియదు. వాట్సాప్ మెసేజ్ ఒకటి. ఎంతసేపు నేను ఏ పని చేసినా కూడా
షార్ట్ స్టోరీ అయితే ఎలా ఉండాలి, మ్యూజిక్ అయితే ఎలా ఉండాలి, ఈ ఆలోచనలతోనే సరిపోతుంది. సార్ మీ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో హిట్ మూవీస్ ఉన్నాయి. సో మీ దర్శకత్వంలో ఇంకేమైనా మూవీస్ రాబోతున్నాయా? మేము చాలా మిస్ అవుతున్నాం ఈ మూవీస్. అలా లేదమ్మా, 2-3 సినిమాలకి స్టోరీస్ అయ్యి మటుకు సజెషన్ ఇచ్చి, ఇప్పుడు మన పెళ్లి సందడి కూడా మన దగ్గర పనిచేస్తున్నాను. గౌరీ 10 ఏళ్ళ నుంచి పనిచేసింది. నేను సూపర్వైజ్ చేస్తూ అమ్మాయితో చేయించాను. అమ్మాయి వాడు సక్సెస్ఫుల్గానే, అట్లాగే రోషన్, శ్రీలీల వాళ్ళ మంచి పొజిషన్లో ఉన్నారు. అదృష్టం ఏంటంటే 25 ఏళ్ల క్రితం పెళ్లి సందడి శ్రీకాంత్తో చేసి తర్వాత మన వాళ్ళ అబ్బాయితో చేయటం. అవును సార్. ఇవన్నీ స్వీట్ మెమరీస్. అసలు ఎలా అనిపించింది శ్రీకాంత్ గారి అబ్బాయితో మళ్ళీ అదే టైటిల్ అది పెట్టి? టైం అమ్మ, అంతే, ఊహించింది కదా. అందులో శ్రీలీల ఎంతోమంది చూసిన తర్వాత గబుక్కున శ్రీలీల బెంగళూరులో ఉంటాను తెలుగమ్మా అని తెలిసి, అండ్ నౌ షీ ఈజ్ వెరీ బిజీ అండ్ వెరీ టాలెంటెడ్ గర్ల్. మామూలు టాలెంట్ అనమాట. రోషన్ కూడా వెరీ కమిటెడ్ అనమాట. అతను కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సార్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక మూవీ కూడా మేము చూడలేదు. అలాంటి మూవీ యూట్యూబ్ ఇంటర్వ్యూ అని పెట్టి చేస్తాను అంతే. యూట్యూబ్లో ఇంటర్వ్యూ పెట్టిన ఎన్టీవీ మూవీ అనేది పెద్దగా ఉద్దేశం లేదమ్మా. హ్యాపీగా ఇక్కడ కూర్చుని మీరు వచ్చారు, కెమెరాలు పెట్టారు, 4 మాటలు మాట్లాడడం అయిపోయింది. మీరు ఇంకా కొత్త ఛానల్ స్టార్ట్ చేసి ఎంతో మందికి కేఆర్ఆర్ వర్క్స్ ద్వారా ఎంతో కొత్తగా వచ్చే కొత్త వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందిస్తూ చాలా గొప్ప విషయం సార్. అందరికీ వరం లాంటిది అని చెప్పుకోవచ్చు ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.